రైతుల కష్టాలను గాలి కొదిలేసి గాలి మోటార్లలో ముఖ్యమంత్రి మంత్రులు తిరుగుతున్నారని తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట రైతు సేవా కేంద్రంలో శనగలని కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సందర్శించారు. పండిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనాల్సిందేనని చెప్పారు హరీష్. కోట సాకుతో శనగలు, మక్కలు, జొన్నల కొనుగోళ్లు నిలిపివేసి రైతులను నిలువునా ముంచుతున్నారని చెప్పారు. బోనస్ హామీ పూర్తిగా బోగస్ అని, కనీస మద్దతు ధరకు దిక్కులేదన్నారు. శనగలకు 5,870 రూపాయల మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలకు కూడా మేము బోనస్ ఇస్తాము, అన్ని పంటలకు కూడా బోనస్ ఇచ్చి కొంటామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ కనీసం బోనస్ కాదు కదా, రైతాంగానికి మద్దతు ధర కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అయిపోయింది. అందుకే రైతాంగ సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇలా క్షేత్రస్థాయిలో రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కొత్తగా కొనండయ్యా శనగలు అంటే మేము కొనము అంటున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో సగం కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలే. నేను అడుగుతా ఉన్నా, మరి ఎక్కడ పోయిండు మార్కెటింగ్ శాఖ మంత్రి ఎక్కడ పోయిండు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ మక్కలు బండి 11 లక్షల ఎకరాల్లో మక్కలు బండినాయి. ఇవాళ మక్కలకు సంచులు లేవంటున్నారు, టోకెన్లు ఆపేసినారు. శనగలకు టోకెన్లు ఆపేసినారు, సంచులు లేవంటున్నారు. జొన్నల కొనుగోలు అయితే ప్రారంభమే కాలేదు. వడ్లొచ్చి ఇప్పటికే రోడ్ల మీద ఉన్నాయి. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ప్రారంభమైతలేదు. ఇక జొన్నలైతే కొనే దిక్కే లేదు. ఇంతవరకు జొన్నల కొనుగోలు మీద ప్రభుత్వం